చంద్రముఖి నా ఇంట్లో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు అనుకున్నాను, కానీ అనుక్షణం నీ వెంటే ఉండాలని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నా వల్ల, నా బంధువుల వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకే నేను క్షమాపణ కోరుతున్నాను. ఇకపై నీకే ఇబ్బంది కలగదు. నేను కారణం చేసిన వ్యక్తుల్ని ఈ ఇంట్లోంచే కాదు, లైఫ్లోంచే తెలిసాను. రాజాబాబు, రాజాబాబు, మీకేం చెప్పాను? వీళ్ళని నా కంటికి కనిపించకుండా దూరంగా పంపించమని చెప్పానా? తొందరపడకు బాబు, వీడు చేసింది ముమ్మాటికి తప్పే. కానీ నువ్వు కాదంటే ఈ వయస్సులో ఎదిగిన కూతుర్ని పెట్టుకొని తను మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఒక్కసారి ఆలోచించు బాబు. ఆ ఆలోచన దానికున్నారా? కూతురు వయసున్న అమ్మాయిని రోడ్డు మీద దిక్కులేని స్థితిలో వదిలేసినప్పుడు అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండాలి? వామ్ము, మా బావే నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నాడే. అయినా నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? మీ అక్క చేసిన నిర్వాహకం సరిపోలేదని మళ్ళీ నువ్వు ఒకటి తయారయ్యావా? ఎందుకు బావా నా మీద అంత కోపం? నేనేం చేశానని? నువ్వేం చెయ్యురా, అదే నా భయం. చెయ్యాల్సిందంతా అవతల వాళ్ళతో చేయిస్తావు. మా బావ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. బాబు రాజా, వీళ్ళని నమ్మడం అంటే పావుని ఇంట్లో పెట్టుకుని పాలు పోసి పెంచడమే. వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకు. అంతేకాదు, నేను వాళ్ళతో పాటు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మా బావని కంట్రోల్ చేయకపోతే సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటట్టుంది. అది కాదు బావ. కన్న కూతురు తప్పు చేసినా అది భరించి దాని జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాపై ఉంది. కట్టుకున్న భార్య నన్ను ఎలాగూ అర్థం చేసుకోలేదు, కానీ నా కూతురు మీద నాకు ఇంకా నమ్మకం ఉంది. తనని మార్చగలనే ధైర్యంతోనే ఈ మాట అంటున్నాను. ఇకపై కూడా నా కూతురు మారలేదు అంటే ఓ తండ్రిగా నేను ఓడిపోయినట్టే. పదండి. నువ్వు ఉండు బావా, నువ్వు అక్కడివి. చూడు బాబు, మా బావేదో పంతానికి పోయాలా అంటున్నాడు, కానీ ఇప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్తారు, ఎలా అని బతుకుతారు? ఒక్కసారి ఆలోచించు బాబు. వాళ్ళు చేసింది తప్పే బాబు, కానీ ఎంతైనా వాళ్ళు నీవాళ్ళు. లేనిపోని అపోహలు మనసులో పెట్టుకుని వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళమన్నావని
ఏం చేయాలో తెలియక నా దగ్గరికి వచ్చాను. జరిగింది విన్న తర్వాత నాకు వీళ్ళదే తప్పనిపించింది. నీకు క్షమాపణ చెప్పిద్దామని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్లి కావలసిన అమ్మాయి బాబు, ఒక్కసారికి క్షమించి వదిలేయండి. కనీసం మా బావ ముఖం చూసేనా వీళ్ళని మన్నించు బాబు. ఏంట్రా చూసేది? ఇన్ని రోజులు రాజా వీళ్ళని భరించింది కూడా నా మొహం చూసేది. రాజా ముందు నాకే మొహం చెల్లలేదు. ఇంకా వీళ్ళని కూడా నా పేరు చెప్పి ఈ ఇంట్లో ఉండనిచ్చేలా చేయాలనుకుంటున్నావా? క్షమించు బాబు, నిజంగా మేము హద్దు మీరి ప్రవర్తించాం. నందు జీవితాన్ని దృష్టిలో పెట్టుకునైనా మా మీద దయ చూపించు బాబు, నన్ను క్షమించు బాబు. ఇన్ని రోజులు నేను మొదలు పడింది. నీకిప్పుడు తృప్తిగా ఉందా? రాజాకి ఒక తల్లిలా ఉంటామనుకున్నాను, కానీ అతను నేను తన్ని తరిమేచేలా చేస్తామనుకోలేదు. ఇప్పుడు రాజా నేను ఇంట్లోకి రానిచ్చినా నేను మాత్రం రాను. మొదలు వెళ్దాం. పర్వాలేదు మావయ్య, ఈ ఒక్కసారికే క్షమిస్తున్నాను. ఇక ముందైనా బుద్ధిగా ఉంటే మంచిది. తప్పు చేస్తున్నావేమో రాజా. లేదు మావయ్య, చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాను. నువ్వు కూడా వెళ్ళమ్మా. సాల్వ్ అయిపోయింది. నువ్వెక్కడికి? లోపలికి. ఎందుకు? అదేంటి బావా అలా అడుగుతావు? ఉండమని అంటావు అనుకుంటేను. ఏం అవసరం లేదు, నువ్వు బయలుదేరు. బావా బావా ఎందుకు బావా అంత కర్కశంగా మాట్లాడతావు? నీ బామ్మర్దిని ఏదో కొన్ని రోజులు ఉండి వెళ్ళమని చెప్తే నీ సొమ్మే పోతుంది. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. చాలు బాబా చాలు. సొంత బామ్మర్దిని ఒక్క క్షణం కూడా ఉండొద్దంటావా? ఓకే, ఆల్ రైట్. అయితే 2 రోజులు ఉండేది. సిగ్గులేని జన్మ. ఇంతకీ నువ్వెక్కడ తగిలే వీళ్ళకి? జైల్లోనా? కరెక్ట్ గా గెస్ చేశాడు. జైల్లో నేను ఎందుకుంటాను బావా? ఇప్పుడు మోసాలు చేయడం మానేశాను. ఓన్లీ అప్పులు మాత్రమే చేస్తున్నాను. ఇక ఈ జన్మలో నువ్వు బాగుపడవు. థ్యాంక్స్ బావా. ఈ విధవేషాలు మానే. 2 రోజులు ఉండనివ్వడం కాదు, 2 ముక్కలుగా చీరేస్తాను. ఎంట్రీ
ఎంట్రీకే పర్మిషన్. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు బావా. ఆ. కార్తీక్ అనే ముద్దాయిని కండిషనల్ బెయిల్ మీద విడుదల చేస్తూ అతను కేసు సాల్వ్ అయ్యేంత వరకు సిటీ దాటి వెళ్లకూడదని ఆర్డర్స్ జారీ చేయడమైనది. నాకు తెలుసు ఇదే జరుగుతుందని. అందుకే ముందే చెప్పాను ఆ కార్తిక్ గారిని మనమే పోలీసులకు పట్టిద్దామని. నువ్వే పోలీసులకు పట్టిస్తే ఏమవుతుందిరా అని పెద్ద పుడింగిలా మాట్లాడి ఇంత దాకా తీసుకొచ్చావ్. ఏయ్, ఆపు! ఇలా అరవటం తప్ప ఏమీ రాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. వాడే వెళ్ళి లొంగిపోయినందుకు బెయిల్ మీద రిలీజ్ అయి బయటికి వచ్చాడు. డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి మనందరినీ లేపేసి మళ్ళీ జైలుకి వెళ్ళి కూర్చుంటాడు. ఏదైతే జరగకూడదని భయంతో చస్తున్నామో ఇప్పుడు అదే జరిగేట్టు చేశారు మీరు. ఈ మాత్రం దానికి మనకి సపోర్ట్. మీ ఇద్దరు కలిసి ఏం చేశారు? ఆ జైల్లో ఉన్న కార్తిక్ గారిని లాక్కొచ్చి మన ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. మళ్ళీ ఏమో టెన్ను ఓ గ్యాంగ్. చెమ్మ చెక్కొచ్చా చారడేసి మొక్క. ఇదే అయినా మిమ్మల్ని నమ్మడం నేను చేసిన తప్పు. మా అత్త రాయలసీమలో తోపు, ఈవిడేమో హైదరాబాద్కి డానని ఫీల్ అయిపోయి మిమ్మల్ని నమ్మినందుకు నేనే కొట్టుకోవాలి. నా చెప్తా నేనే కొట్టుకోవాలి. అయినా ఒక మగాన్ని ఎదిరించడానికి ఇద్దరు ఆడాలని నమ్మావు చూడు. అది అరే అజయ్, అదిరా నువ్వు చేసిన తప్పు. వీళ్ళు ఆడాలు మాత్రమే కాదు, అటు ఇటు కానీ చేతగాని వాళ్ళు. అసలే టెన్షన్ లో ఉంటే పాపం వాడు అట్ట కొట్టిందేంటి? నిన్ను కొట్టడం కాదు, వెళ్ళి ఆ కార్తీక్ గారిని కొట్టు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మడతసిక భద్రావతి అని. ఇప్పుడు ఏమైనదిరా? ఏమైనదని ఇంత పొడుగున గించుకుంటాడు? ఇంకేం కావాలి? ఆడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. భద్రా, ఆ కార్తీక్ గారికి చోటు తెలియదని మీ వాడికి చెప్పు. ఏంటి తెలీదని సరిపెట్టుకొని ఇలా ఎంతకాలం దాక్కుందాం? అజయ్, అది కాదు. నువ్వు మాట్లాడకో. నీ వల్లే ఇదంతా. ఆ ప్లాను ఈ ప్లాను తొక్క తోటకూరని చెప్పి వాణ్ణి ఇంకా రెచ్చగొట్టింది నువ్వు. మన దగ్గర లేని చందుని ఉందని చెప్పి వాడు మనల్ని చంపడానికి ఫిక్స్ అయ్యేలా చేసింది నువ్వు. చందు ఇట్రా. చందు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు తెలుసా చందు ఎక్కడుందో నీకు తెలుసా? కనీసం ఆ చందు కూడా మన దగ్గర లేదు మన ప్రాణాలు కాపాడుకోవడానికి. అసలేమైనా అర్థం అవుతుందా మీకు? లేపేస్తాడు వాడు మనల్ని, బతకనివ్వడు. మన జీవితాలకి క్లైమాక్స్ దగ్గర పడింది. అనవసరంగా కార్తిక్ గారితో పెట్టుకున్నాను. నా పాటికి నేను అన్ని మూసుకొని కూర్చుంటే మీ పెంటంతా ఉండేది కాదు. తప్పు చేశాను. వాడు మనల్ని వదిలిపెట్టాడు. వాడు బెయిల్ తీసుకుందే అందుకో అయిపోతాం, మనందరం అయిపోతాం. ఏ ఒక్కరూ మిగలరు. నువ్వు ఏ ఒక్కరూ మిగలరు. అందరం అయిపోతాం. మై గాడ్, అజయ్! అజయ్నే
కీర్తిశేషులు అజయ్ అని పేపర్లో వస్తుంది చూడు. నాకిది జరగాల్సిందే. రే రే అజయ్, పిచ్చి పడినదా నీకు? ఆ? ఆడు నిన్ను చంపడం కాదురా, భయంతో నువ్వే చచ్చేలా ఉండవు. సీమలో పుట్టినోని కదా, శత్రువు చేతిలో చావడం కన్నా నాకు నేనే చావడం మంచిది. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. రే అజయ్, అజయ్, అయినా నేను చావడం ఏంటి? నీ చేతులతో నువ్వే చంపాయి. అజయ్ వదలు. అజయ్, ఏంద్రా ఇది? ఏమైనదిరా నీకు? ముందా కార్తిక్ గాని ఏదో ఒకటి చెయ్యి, లేదంటే వాడు మనందరినీ చంపేస్తాడతా. నువ్వు ఊరికే రింగులు తిప్పడం కాదు, నీ బుర్ర తిప్ప. ఏం దశదరా ఈడు ఇంత రచ్చ చేస్తా ఉన్నాడు? బెంబేలెత్తిపోతా ఉన్నాడు. భద్రా, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి నీ స్థావరంలో ఉండు. ఇద్దరం ఒక చోటే ఉండడం అంత మంచిది కాదు. ఒకళ్ళ మీదగా కార్తిక్ గాడి అటాక్ చేసినా ఇంకొకళ్ళం కాపాడడానికి ఉండాలి. భద్రా, నువ్వుండే చోటు నాకు కూడా తెలియడానికి వీల్లేదు. అంత రహస్యంగా ఉండు. అట్నే యశోదరా, నువ్వు జాగ్రత్త. రే కార్తీక్, మాకు కాదురా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. యశోదరికెవరా? మేడం ఫోన్ అండి. ఎవరా? మీతోనే మాట్లాడతాడంట, నాతో మాట్లాడంట. హలో కార్తీక్, ఎవరండి? కట్ అయిందా? కొడతారేంటండి? మీకేమన్నాడు ఇచ్చాను. కార్తిక్ రా, అయినా వాయిస్ బట్టి ఎలా చేసుకుంటామండి? ఎవరింటో రాయ్ కార్తిక్, నువ్వు నాతో ఫోన్లో మాట్లాడగలిగావు కానీ నన్ను కనిపెట్టలేవురా. కనిపెట్టొద్దనే ఆ దేవుణ్ణి కోరుకో. ఎందుకంటే నువ్వు నా కంటపడిన మరుక్షణం అదే నీకు చివరి క్షణం అవుతుంది. రాయ్, నువ్వు నన్ను చంపాలనుకుంటే ఇంకో జన్మెత్తాలరా. మర్చిపోయావా? నీ చందు నా దగ్గరుంది. చందు నీ దగ్గర లేదు. నీ నుండి తప్పించుకుని బయటపడి, కానీ మళ్ళీ నువ్వే చందుని తీసుకెళ్ళావేమో అన్న అనుమానం. నువ్వు బతకాలంటే చందు ప్రాణాలతో ఉండటం నీకు అవసరం.
నువ్వు చందుని కట్టిపడేయగలవేమో కానీ తన్నేమి చేయలేవు. నీకు బతకటానికి ఇంకా 48 గంటలు టైం ఇస్తున్నాను. కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో యశోదరా. ఎందుకంటే ఆ దేవుడు నా చేతుల్లో నువ్వు చావాలని కోరుకుంటున్నాడు. రేయ్! ఆ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను. ఓన్లీ 48 అవర్స్. ఈలోగా చందుని వదిలేయ్. అఫ్కోర్స్ చందుని వదిలేసినా వదిలేకపోయినా నువ్వు చస్తావు. ఇది ఫిక్స్. నేను నీకు ఇచ్చిన టైంలో ఒక్క క్షణం కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఇకపై ప్రతి క్షణం నేనెప్పుడు నీ ముందు ప్రత్యక్షం అవుతానా అన్న భయంతో బతుకు. ఆల్రెడీ నరకంలో గేట్ ఓపెన్ అయి ఉంది యశోదరా. ఆల్ ది బెస్ట్. రాహుల్, ఆ యశోదర దగ్గర చందు ఉందో లేదో కన్ఫర్మ్గా తెలియట్లేదు. ఎందుకైనా మంచిది మనం ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి చందు గురించి ఎంక్వైరీ చేస్తే మంచిది. అలాగే కార్తీక్, పద. అక్క ఓ మంచి కాఫీ బట్రా, వేడి వేడిగా. ఎంతైనా ఇంట్లో కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతూ హాట్ హాట్ న్యూస్ చదువుతూ ఉంటే ఆ మజానే వేరు. అదే పోలీస్ స్టేషన్లో అయితే ఇదే కాఫీ కోసం అరిచి అరిచి గొంతు తడారిపోతుంది గాని ఒక్కడు కూడా పట్టుకు చావడం. ముఖ్యంగా 302 గాడు కాఫీ ఇవ్వడానికి కాగితం మీద వాడు ఆస్తి మొత్తం రాసిచ్చినట్టుగా ఫీల్ అయిపోతాడు. ఇంతకీ ఈరోజు విశేషాలు ఏంటో? దొరికిన పిఎం అపాయింట్మెంట్, ఏపీకి బయలుదేరిన సీఎం. అంటే సీఎం వచ్చేస్తున్నాడా? మీటింగ్ నన్ను ఖచ్చితంగా పిలుస్తాడే. ఇదేంటి, నేను ఇంట్లో కూడా ఇలాగ మాట్లాడుతున్నాను. ఈ బిల్డప్ అంతా బయట కదా ఇవ్వాలి. అలవాట్లో పొరపాటు. ఒక్క నిమిషం. ఆ న్యూస్ వినే ముందు కొంచెం మంచినీళ్ళు తాగక్క. న్యూస్ వినడానికి మంచినీళ్ళు ఎందుకురా? నా మాట వినక్క, ముందు తాగు చెప్తాను. అబ్బా ఏంట్రా ఇది? తాగు. విషయం ఏంటో ఇప్పుడు చెప్పు. నా నోటితో నేను చెప్పలేను, నువ్వే చూడు. ఈ యాడ్ చూసిన వెంటనే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని ఖచ్చితంగా తీసుకెళ్లిపోతారు. ఏడ్చినట్టుంది. అదేంటక్క అంత మాటలేసా? మరి లేకపోతే ఏంట్రా? అది తన వాళ్లతో వెళ్ళిపోయినంత మాత్రాన దాని పీడ శాశ్వతంగా విరగడవుతుందనుకున్నావా? ఆ తర్వాత కూడా వాళ్ళ మధ్య రాకపోకలు జరగకుండా ఉంటాయా? అప్పుడు రాజాకి దాంతో పాటు దాని కుటుంబంతో కూడా సాన్నిధ్యం పెరుగుతుంది. ఏదో ఒక రోజు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెళ్ళామని పరిచయం చేస్తాడు. అప్పుడు నేను అది నెత్తినూరు బాదుకున్నా లాభం లేదు.
ఎందుకక్క తొందరపడతావు ముందు ఇంట్లోంచి వెళ్ళిపోని ఆ తర్వాత ఆట ఎలా ఆడాలో నేను చెప్తాగా. అది వెళ్ళిపోయిన తర్వాతైనా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం నాకు లేదు మావయ్య. నేనంటే అసహ్యం కలిగిందని చెప్పినవాడు నన్ను అర్ధంగిగా ఎలా స్వీకరిస్తాడు? నందు చెప్పేది కూడా నిజమేనక్క. అయినా మనం ఎంతసేపు దాన్ని ఇంట్లో నుంచి ఎలా గెంటెయ్యాలని ఆలోచిస్తున్నామే తప్ప నందుని రాజాకి దగ్గర చేసే ప్రయత్నమే చేయట్లేదు. మనం దాని సంగతి పక్కన పెట్టి ముందు నందు రాజాల్ని ఎలా ఒక్కడి చేయాలో ఆలోచించాలి. అది ఇంట్లో ఉన్నంతకాలం రాజా నందుకి దగ్గరవడం అనేది జరగదురా. అబ్బా మళ్ళీ నువ్వు మొదటికొచ్చావేంటక్క? అది కాదురా, దానికి సంబంధించిన వాళ్ళు వస్తారని ఎదురు చూడమంటావా చెప్పు. ఒకవేళ దాని గురించి ఎవరూ రాకపోతే? వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడమని ఎవరు చెప్పారక్క? తీసుకున్న లోను తిరిగి చెల్లించడానికి డ్యూ డేట్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి విషయానికి ఒక డ్యూ డేట్ ఉంటుంది. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లాకర్లో మనం బ్యాగ్ పెట్టామనుకో, అది మనం ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటుంది అనుకుంటాం. పొరపాటు. టోకెన్ నీ దగ్గరే ఉంటుంది కానీ లాకర్లో బ్యాగ్ ఉండదు. ఎందుకంటే దానికి కూడా ఓ డ్యూ డేట్ ఉంటుంది. అలాగే దీనికి 24 గంటలు టైం పెడదాం. ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే ఓకే, లేదంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. రాహుల్, మీరు వెళ్ళి అక్కడ అడగండి. ఓకే. దేశంలో చాలా జరిగిపోతుంది. ఈ రంగుల రెండుతో తిరిగి తిరిగి బయట ప్రపంచం గురించి తెలుసుకోవడమే మానేశాం. ఇన్నాళ్ళు దాని గొడవలిని బుర్ర హీటెక్కిపోయింది. కాసేపు ఫ్రెష్ న్యూస్ చదివితే గానీ బుర్ర రిఫ్రెష్ అవుతుంది. ఇదిగో ఓ ఈనాడు పేపర్ ఇవ్వ.
ఇదిగో చిల్లర ఇవ్వడం మర్చిపోకయో. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడు ఇక్కడ ఉన్నాడు అంటే యశోధర ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉంటుంది. రాజీనామాలే అంతేలే, మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయిగా. అలాగే చేస్తారు, మీ అవసరాలకి ఏమైనా చేస్తారు. పొయ్యి ఇతర కట్టబడ్డానంటే పేపర్ చదివి లోక జ్ఞానం పెంచుకుందామని బయటకు వస్తే తిరిగిరా లోకాలకు వెళ్ళిపోయిట్టున్నాను. చెయ్యి అసలు దీనివల్లే వచ్చింది. అమ్మో, ఒక్క ముక్క కూడా చదవలేదు, పైగా కొట్టుడు కూడా చిల్లరివ్వలేదు. వీళ్ళ నుంచి తప్పించుకొని పరిగెడతాను కదా, ఎక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి, పరుచుకొని పడుకోవడానికి పనికొస్తాయి. పరిగెట్టిస్తున్నావే, ఒలింపిక్స్ లోకి వెళ్ళాలనుకున్నాడు. నీ దగ్గర జాయిన్ అయితే చాలు, ఆడికి ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు. రాహుల్, మీరు అటు చూడండి. దొరికి తప్పించున్నాడు కార్తీక్. ఎక్కడికి వెళ్తాడు రాహుల్? వాడు ఇక్కడే తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా యశోధర ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం మన వాళ్ళందరినీ గల్లీ గల్లీ కాపలా ఉంచుదాం. ఏదో ఒక రోజు అది బయటికి రాకమాందో మన కంట పడకుండా పోదు. అప్పుడు చూసుకుందాం దాని సంగతి. పదండి. పడుతూ వస్తున్నావు, ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. మళ్ళీ ఏ రాజకార్యం చేసి వస్తున్నావు? అబ్బే ఏం లేదండి, జస్ట్ జాగింగ్ కూడా వస్తున్నా అంతే. రేయ్, మిట్ట మధ్యాహ్నం జాగింగ్ ఏంట్రా మెంటల్ వెదవ? ఏంటండి ఎలా కూడా రూల్ ఏమైనా ఉన్నాయేంటి? నా ఆరోగ్యం నా జాగింగ్ నా ఇష్టం. బాలేవాళ్ళండి. ఏంటి వెతుకుతున్నావు? అంటే తలుపు సరిగా వేశానో లేదని చూస్తున్నానండి. ఏంట్రా? ఏంటి? ఊరికే వేశానో లేదో అని చూశానండి.
రేయ్ నాకేదో డౌట్ గా ఉందిరా నీ మీద నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది నిజం చెప్పు అవి ఏం లేదండి చిచి రేయ్ అబద్ధం చెప్పుకో ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పు ఆ, అదే జాగింగ్ మేనక బ్యాచ్ ఇక్కడికి వచ్చారు. ఈ విషయం వెంటనే మేడం చెప్పాలి. రేయ్ నీ అంతటా నువ్వు నిజం చెప్పావా సరే నేను చెప్పించాలనుకున్నాను ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అరే చెప్తే నమ్మరేంటండి మీతో బలి చిక్కొచ్చి పడిందే అది కాదండి జాగింగ్ వెళ్ళడం కూడా పెద్ద నేరమైనట్టు నిలదీస్తారండి రేయ్ మేడం మేడం మేడపై నుంచి చూస్తే మేనక మనుషులు కనిపించారు మేడం. చూస్తుంటే ఈ ఏరియా మొత్తం వెతుకుతున్నట్టున్నారు మేడం. చచ్చింది గొర్రె అవునా ఎప్పుడు బయటకు వస్తామని ఎదురు చూస్తున్నారు మేడం. మనం ఈ ఏరియాలో ఉన్నట్టు తెలుసు కానీ ఈ ఇంట్లో ఉన్నట్టు తెలియదు అనుకుంటా. నా కొంప మునిగెట్టుందిగా అందుకే మన కోసం ఈ ఏరియా మొత్తం వెతుకుతున్నారు మేడం. ఒరేయ్ అసలు మనం ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళకెలా తెలిసిందిరా రేయ్! వీడే 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 మళ్ళీ ఏదో కెలుకొచ్చాడు రేయ్! చెప్పరా చెప్పు మళ్ళీ ఏం చేసుకొచ్చావు చెప్పు వదిలేండి బాబు వదిలేండి బాబు చెప్పు చెప్పు